ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరొక 20 రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ 65 రోజుల పాటు సాగ్గా మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు ట్రైనింగ్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేసి ప్రాక్టీస్ ని మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో సిఎస్కే ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అందింది. సిఎస్కే క్యాంపులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చి చేరాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జట్లోకి వచ్చాడు. దీంతో ధోని అశ్విన్ కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోను సిఎస్కే అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకుంది. వాస్తవానికి సిఎస్కేతోనే అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ని స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వివిధ జట్లకు ఆడాల్సి వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు తన సొంత గూటికి చేరాడు. దీంతో ధోని అశ్విన్ మళ్ళీ కలిసి ఆడుతుండడం వల్ల చెన్నై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి. ఈసారి అశ్విన్ కూడా జట్లోకి చేరడంతో మరింత బలంగా తయారైంది. ముఖ్యంగా స్పిన్ విభాగం మరింత స్ట్రాంగ్ అయింది. దీంతో సిఎస్కే పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు జట్టు సీనియర్స్ యంగ్స్టర్స్ తో సమతూకంగా ఉంది. జడేజా, అశ్విన్, ధోని, గైక్వాడ్, మదీషా పతిరణ, శివన్ దుబే వంటి ఆటగాళ్లు జట్టులో ఉండడంతో ఆరోసారి సిఎస్కే విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు.